దయచేసి గ్రౌండ్ లోపల ఉన్నటువంటి భారతదేశాన్ని సుట్టిందిరా, నిప్పులాగిరికాన్ని నెట్టిన పెట్టుకుని భారతదేశాన్ని చుట్టిందిరా. చేలల్లో పెట్టిన చిలకలే మునగలే, చేలల్లో పెట్టిన చిలకలే మునగలే, జాతి పెద్దాది పువ్వయ్యేడురా. జాతి కొరకే బతుకు బలపెట్టి బ్రహ్మన్న, జాతి కొరకే బతుకు బలిపెట్టి బ్రహ్మన్న, జాతి దొంగల దొరలక పట్టిండురా. జాతి కొరకే బతుకు బలిపెట్టి బ్రహ్మన్న. నేను వాడే అందరికి అర్థమవుతుందా? ఎందుకంటే నా భాషకు మీ భాష కోసం డిఫరెంట్ ఉంటుంది. జాతి కొరకే బతుకు బలిపెట్టి బ్రహ్మన్న, జాతి దొంగల దొరకబట్టిండురా. నీతి తప్పిన జాతి నేతల గుండెల్లో, నీతి తప్పిన జాతి నేతల గుండెల్లో గుణపమే రావణ బ్రహ్మన్న. పోరాట సమితి
బహుశా నేను ఎక్కడో తెలంగాణలో మారుమూల గ్రామంలో కూర్చొని రాసినటువంటి గుంటం చెప్పిన పాట భయ్యా భయ్యా అనంతరం ప్రారంభించుకోవడానికి ముందు అందరినీ నివాళులర్పించుకుంటూ 2 నిమిషాలు జోహార్ మాదిగమర వీరులకు, జోహార్ మాదిగమర వీరులకు, జోహార్ మాదిగమర వీరులకు, జోహార్ తెల్లబండ్ల రవి మాదిగా, జోహార్ తెల్లబండ్ల రవి మాదిగా, జోహార్ సిర్రా నాగేశ్వరరావు మాదిగా, జోహార్ సిర్రా నాగేశ్వరరావు మాదిగా, జోహార్ మీరా సాహెబ్ మాదిగా, జోహార్ మీరా సాహెబ్ మాదిగా, జోహార్ సురేంద్ర మాదిగా, జోహార్ సురేంద్ర మాదిగా, జోహార్ దామోదర్ మాదిగా, జోహార్ దామోదర్ మాదిగా, జోహార్ మహేష్ మాదిగా, జోహార్ మహేష్ మాదిగా, జోహార్ భారతి మాదిగా, జోహార్ భారతి మాదిగా, జోహార్ ప్రభాకర్ మాదిగా, జోహార్ ప్రభాకర్ మాదిగా, జోహార్ పెద్దాడ ప్రకాశరావు మాదిగా, జోహార్ పెద్దాడ ప్రకాశరావు మాదిగా, జోహార్ బండారు పోతలయ్య మాదిగా, జోహార్ బండారు పోతలయ్య మాదిగా, జోహార్ రాజలన్న మాదిగా, జోహార్ రాజల్ల మాదిగా, జోహార్ జీవా మాదిగా, జోహార్ జీవా మాదిగా, జోహార్ మాదిగమర వీరులకు, జోహార్ మాదిగమర వీరులకు. అమరవీరుల్ని కార్యక్రమానికి మొదలయ్యే ముందు అమరవీరుల్ని స్మరించుకుంటూ రామనర్సన్న ఓ పాట పాడతాడు. తర్వాత సభా కార్యక్రమాన్ని ఎక్కువ మంది కాకుండా తక్కువలోనే మనం సభా కార్యక్రమాన్ని ముగించుకుంటాం. మనకు ఆత్మీయ అతిథిగా గౌరవనీయులు అన్న తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమన్న వస్తున్నాడు. ఆయన గన్నవరం ఫ్లైట్కి వచ్చి గన్నవరం నుంచి బై రోడ్డు వస్తున్నాడు. అన్న వచ్చేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి మన దగ్గరకు వచ్చి మనకి సంఘీభావం ప్రకటించడానికి వస్తున్నాడు కనుక ఎవరు కూడా వచ్చేంత వరకు కార్యక్రమాన్ని సభ గౌరవాన్ని కాపాడే విధంగా క్రమశిక్షణతో మీరు అందరూ ఉండాల్సిందిగా దయచేసి సభ నిర్వహించడం కోసం సహకరించాల్సిందిగా శౌర్యం కోరుతున్నాం. రామనర్సన్న పాట పాడతాను. గూడాల గుండెలల్లా గూడు కట్టుకున్నారు, దండోర చెండి జాతి కొరకే మీరు ప్రాణాలనిచ్చినారు. బాదిగా గూడాల గుండెలల్లా గూడు కట్టుకున్నారు, దండోర చెండి జాతి కొరకే మీరు ప్రాణాలనిచ్చినారు. మాదిగా గూడాల గుండెలల్లా గూడు కట్టుకున్నారు, దండోర చెండి జాతి కొరకే మీరు ప్రాణాలనిచ్చినారు. మాదిగా గూడాల గుండెలల్లా గూడు కట్టుకున్నారు,
మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు రావడం జరిగింది. అందరూ అన్నకి లేచి స్వాగతం పలవలసిందిగా కోరుతా ఉన్నాం. రావడం ఆలస్యమైంది. అన్న 6 గంటలకే వస్తాడు అనుకున్నది, ఇప్పుడు దాదాపు 8 అవుతుంది సభ. అంతా అన్నకి మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన, ఈదుమూడి గ్రామం పక్షాన, ఈదుమూడి గ్రామ పెద్దల పక్షాన, వ్యవస్థాపకుల పక్షాన, మాదిగల పక్షాన ప్రీతమన్నకి తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ కన్వీనర్ ప్రమోద్ గారిని వేదికపైకి రావాలి. బుగ్గ మైసా మాది గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. గడ్డ యాదవ్ మాది గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. కాలడుగు శ్రీనివాస్ బాబు గారు మాదిగ రాజకీయ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్వర మాది గారిని కూడా చంద్రశేఖర్ గారు దయచేసి అందరూ వేదిక దిగాలి. నిజంగా గుంటూరు జిల్లా ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఈ మధ్యకాలంలో ఎన్నుకున్నటువంటి కట్టిపప్పు బాబురావుని, దాసనని, తాడికొండ ప్రాంతం నుంచి జగనన్న గారిని కూడా వచ్చి నూతనంగా ఎన్నుకోబడ్డారు. ఒకసారి వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అన్నలో ఒకసారి వేదిక పరిచయం గారు ఈ వేదిక రావడం చాలా సంతోషకరం. దయచేసి ఎవరు మాట్లాడలేదు అనుకోవద్దు. సమయం లేదు కాబట్టి ముఖ్యులే ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడి ఈ కార్యక్రమాన్ని అన్నోళ్ళకి అప్పచెప్పి మీరే సభాధ్యక్షులు వారు తక్కువ సమయం ఎవరున్నా కానీ తక్కువ సమయం మాట్లాడి ఎక్కువ విషయాలు ఈ వేదికను అలంకరించిన రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులందరూ కూడా సామాజిక ఉద్యమస్తులు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారికి మరి మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి
31 సంవత్సరం నిరంతరంగా ఎంఆర్పిఎస్ లో పనిచేస్తూ నా ప్రయాణం జరుగుతుంది. ఆ నిజాన్ని చెప్పడం కోసం నేను అనేక మంది రాజకీయ పెద్దలను కలిశాను, అనేక మంది ఎంఆర్పిఎస్ నాయకులను కలిశాను. కానీ ఇప్పుడు మేరెక్ అన్నట్టు తమ్ముడు నా దగ్గరకు వచ్చాడు, నేను ఇప్పుడు తమ్ముడు దగ్గరకు వచ్చానని తను నేను రియలైజ్ అయ్యానని చెప్పని అక్క చెప్పింది. అట్టగే ఇక్కడ సంతోషం అక్కకి. కానీ కలిసినప్పుడు ఓకే తమ్ముడా నువ్వు బాగా చేస్తున్నావు అది ఇదని చెప్పి పంపి వస్తామని చెప్పని రాకుండా ఆగిన సందర్భాలు అనేకం. తర్వాత రావాలి అనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అవతలోడు బలంగా ఉన్నాడు, అంటే ధనవంతుడు, యువతలోడు పేదోడు. ధనవంతుడి ఇంటికి వెళ్తే ఏదన్నా మంచి పంచపక్ష పరమానం పెడతాడు, పేదోడి ఇంటికి వెళ్తే గంజినీడు పోతాడు. కాబట్టి పేదోడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేని చెప్పని రాకుండా ఆగినటువంటి రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ ఈ పేదోడు పోయి అన్నా ఎంఆర్పిఎస్ ఉద్యమం నా గ్రామంలో పుట్టింది, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేటి వరకు 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం నడిచింది. ఆ లక్ష్యం కోసం మేము పోరాటం చేశాం. కానీ ఈ రోజు ఏ గడ్డ మీద పుట్టిన ఉద్యమం ఉందో ఎంఆర్పిఎస్ అయితే పుట్టింది అని చెబుతూ అది కుగ్రామం అంటూ ఆ తల్లి పేరుని చంపే ప్రయత్నం జరుగుతూ ఉందన్నా. నేనైతే అమ్మకే పుట్టాను కానీ మమ్మ ఎవరు నాకు తెలియదంటే చెప్పుకుంటూ తిరుగుతున్న సందర్భం ఉందన్నా. ఆ తల్లిగడ్డ నిన్ను ఆహ్వానిస్తా ఉంది, ఆ తల్లిగడ్డ నిన్ను రమ్మని పిలుస్తుంది. నువ్వు వచ్చి నీ సంఘీభావాన్ని మాకు తెలియజేయన్నా అని చెప్పని పోయి అడిగిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను వస్తున్నా బ్రహ్మన్న, నేను వస్తున్నా అని చెప్పని చెప్పడంతో పాటు నువ్వు అన్నం తిన్నావా అని ఆ టైంలో అడిగితే లేదని టిఫిన్ చేస్తే రా అన్నం తిందామని చెప్పాను. అన్నా నేను ఇద్దరం కలిసి కూర్చొని అన్నం పెట్టి నాకు మాట ఇచ్చి పంపి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాస్తవానికి అన్నకి రాకుండా ఉండడానికి చాలా కారణం ఉంది, చాలా పెద్ద కారణం ఉంది. కానీ నేను బ్రహ్మన్నకు మాట ఇచ్చాను, ఈదుమూడి గడ్డకు మాట ఇచ్చాను. నేను పోవాలి, పోయి నా సంఘీభావం తెలియజేయాలి, నా వాదన తెలియజేయాలి అని చెప్పని మన దగ్గరకు వచ్చి తన వాదన చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు ప్రీతమన్న గారు ఎస్సీ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తా ఉన్నాం. జై భీమ్. ఏ పేరు చెప్తే అగ్రవర్ణాల గుండెలల్లో దడబుడుతుందో, ఏ పేరు చెప్తే మనని అన్యాయం చేద్దామనుకున్న ప్యాంటులు పచ్చిగా అయితాయో, ఏ పేరు చెప్తే మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా మన డబ్బులు దొబ్బుకపోతున్న వాళ్ళ నరాలు చచ్చుబడతాయో ఆ పేరే మాదిగా అని చెప్తున్నా. బ్రహ్మన్నకు బ్రహ్మరథం పట్టిన నా మాదిగా సోదరులకు, నా అక్కలకు, నా చెల్లెలకు మీకు కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా పంటితో తీయడానికి ఎరగాలని చెప్పి ఈ గడ్డ ద్వారా మీ అందరికీ వాగ్దానం చేస్తున్నా మిత్రులారా. చాలా సంతోషం వేసింది. దళిత పులులన్నీ ఒక దగ్గరికి వచ్చి గర్జిస్తే ఎట్లుంటదో ఈ ఒంగోలు గడ్డకు వచ్చిన తర్వాత అర్థమైంది. ఈదుముడిలో ఉట్టిగానే ఎర్రలో ఉద్యమం మీ రక్తము మరిగిందేదైతే ఉందో ఈ రోజు మీ రక్తమే దేశవ్యాప్తంగా వర్గీకరణ వచ్చిందనంటే దానికి కారణం మీరు, మీ రక్తం, మీ పోరాటం, మీ కష్టం, మీ చెమట అని చెప్పడానికి వచ్చిన మిత్రులారా. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా అడుక్కోవాల్సిన పరిస్థితి. మాకు న్యాయం కావాలి, మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ కూడా మాకు న్యాయం జరగట్లేదు, మాకు న్యాయం కావాలి అని బిచ్చగాల లెక్క అడుక్కునే పరిస్థితి ఇన్ని సంవత్సరాలు ఉండే. కానీ మీరందరూ పోరాడిన పోరాటం పెద్ద పెద్ద నాయకుల తలలు వంచి ఈ రోజు వర్గీకరణ సాధించుకున్న మిత్రులారా, ఆ ఘనత మీకే దక్కుతుంది. ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇందులో మీ అందరి కష్టం ఉంది. మీ కష్టం వెనకాల బ్రహ్మన్న లాంటి ఎంతో మంది నాయకులు ఉన్నారు. బ్రహ్మన్నకు నేను జోహార్లు చెప్తున్నా, బ్రహ్మన్నకు సలాంలు చెప్తున్నా. బ్రహ్మన్న నాయకత్వానికి శిరస్సు వంచి ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నా. మా సభాధ్యక్షులు శాలం రాజు గారు, అదేవిధంగా మా తెలంగాణ నుంచి వచ్చారు మా గద్దపాటి యాదన్న గారు, మా దళిత పులి, మా అక్క మేరీ మాదిగక్క, మా ప్రమోద్, మా మైసన్న చెప్పుకుండా పోతే
వేదిక మీద ఉన్న అన్ని దంత పులులు పంజా కొడితే ఆషామాషి ఉండదు. ఈ దళిత పులులన్నీ ఈ రోజు వర్గీకరణ వచ్చింది, కృతజ్ఞత సభ పెట్టుకుందాం, మీరు రండి అని ఈరోజు ఆహ్వానించారు. మిత్రులారా, 3-4 అంశాలు మాట్లాడాలి. వర్గీకరణ వచ్చింది వాస్తవమే. మనకు వర్గీకరణ ఎందుకు అవసరం ఉండే? మనకు ఉద్యోగాలకు అవసరం ఉండే, విద్యలో అవసరం ఉండే, వ్యాపారంలో అవసరం ఉండే. కానీ ఒక పెద్ద మనిషి చేసిన ఘనతకి, ఏ పెద్ద మనిషి అయితే ఏ పార్టీ తొత్తు అయిండో అధికారంలోకి వస్తే 100 రోజులలో వర్గీకరణ చేస్తా అని చెప్పి ఆ 100 రోజులలో మన బిఎస్ఎన్ఎల్ అమ్మిండు, మన ఎల్ఐసి అమ్మిండు, మన పోర్ట్ అమ్మిండు, మన రైల్వే స్టేషన్ అమ్మిండు. అమ్ముతుంటే చేతగాని దంతం మనకి చూసుకుంటూ 100 రోజులైనా కానీ ప్రశ్నించడంపై కాళ్ళు మొక్కుకుంటూ ఈ రోజు వారు సాధించిందని చెప్పుకుంటున్నారు. మా బ్రహ్మలకు తెలుసు, మా దళిత నాయకులకు తెలుసు. ఆనాడు ఆర్డినెన్స్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు పడ్డ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. తమ్మునిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఆ మహానేత ఎక్కడున్నాడో తెలియదు కానీ ఆ మహానేత ఆనాడు వర్గీకరణ చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపిస్తే ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటైంది. ఆ ఉషా మెహ్రా కమిషన్ ద్వారానే సుప్రీంకోర్టు తీర్పుని మనం చూస్తే 1కి 100 సార్లు ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ నే ఆధారం చేసుకొని ఈరోజు వర్గీకరణ చేసిండు. ఈరోజు వర్గీకరణ అయింది వాస్తవమే. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క మొగాడిగా రేవంత్ రెడ్డి మాదిగా ఈ రోజు వర్గీకరణను అక్కడ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగానే వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి రేవంత్ రెడ్డి మాదిగా ఈ రోజు వర్గీకరణను ఆయన బిల్లు తీసుకొని వచ్చిండు. పగడబందీగా బిల్లు తెచ్చినాం. ఇక మళ్ళీ ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా ఆ బిల్లును మార్చే పరిస్థితి లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలా జరగలే. నా అన్నలు నా అక్కలకి ఇక్కడ అన్యాయం జరిగిందని నేను భావిస్తున్నా. ఆనాడు మీరు ఆర్డినెన్స్ తెచ్చిండ్రు, ఆ రోజు ఆర్డినెన్స్ తెచ్చిర్రు, కానీ ఆర్డినెన్స్ మీదనే సుప్రీంకోర్టు పోయారు. మళ్ళీ ఈ రోజు ఆర్డినెన్స్ తెచ్చిర్రు. మీకు చట్టం చేసే దమ్ముండే, ధైర్యం ఉండే, బలం ఉండే, మీకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఉండే, మరి ఆర్డినెన్స్ చేయాల్సిన అవసరం ఏముంది? దీని మీద మళ్ళా మా బ్రహ్మరథం పట్టుకొని ఆర్డినెన్స్ చట్టమయ్యేదాకా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఓ తమ్ముడు లెక్క నేను వచ్చి నిల్చుంటా, మొదటి లాఠీ అయినా మొదటి తూట అయినా నేనే భరిస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా మిత్రులారా. ఈరోజు సరే మీరే తెచ్చిర్రు, మీదే ఘనత. ఈరోజు పద్మశ్రీ కూడా వచ్చింది. నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను చదువుకున్నా నా ఎస్సీ గురుకులంకి పోయి ఆ గురుకులంలో నేను నిద్ర చేసి వచ్చిన. ఎందుకంటే ఎక్కడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చిండో, ఏదైతే నేను చదువుకున్నానో నా చదువుకున్న ఆ హాస్టల్కి పోయి దాన్ని సందర్శించి ఆడనే ఓ రోజు నిద్ర చేసి వచ్చిన. కానీ ఈ రోజు నీ రాజకీయ జీవితానికి, నీ ఉద్యమానికి ఏ గ్రామం అయితే ఈ రోజు నీకు ఇచ్చిందో నీ పద్మశ్రీ తెచ్చి అక్కడ అమరవీరుల దగ్గర పెట్టుంటే నీ కాళ్ళు మొక్కి నీ నేతి తీసి నా నెత్తి మీద వేసుకుంటుంటే మిత్రులారా. ఈ రోజు ఆ గ్రామం నీకు అంటరాని గ్రామం అయిపోయింది. ఆ గ్రామం నీకు ఈ రోజు కూడా ఆవిర్భావం రోజు కూడా కనీసం వచ్చి ఆడ ఏ అమరులైతే, ఏ శవాల మీద అయితే మీరు రాజకీయం చేసి ఈ రోజు పైకి వచ్చిర్రో వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోలేదు అంటే మీరు మనుషులా, హీనులా అని చెప్పి ఈ సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా మిత్రులారా. సరే అయినా పర్వాలే, మీరే తెచ్చిర్రు, నేను కాదని చెప్పా. నా మాదిగలు ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణలో లేరు, అందరికంటే ఎక్కువ జనాభా ఉంది ఉత్తరప్రదేశ్. మీరు ఎవరి కాళ్ళైతే మొక్కుతారో, ఏ మనవాళ్ళ సంఖ్యలైతే దూడతారో, మరి వాళ్ళే పాలించే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నా చమార్లు ఉన్నారు, నా మాదిగలు ఉన్నారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే 18 రాష్ట్రాలలో బీజేపీ పాలిత ప్రాంతాలలో వెంటనే వర్గీకరణ అమలు చేపిస్తే మరొకసారి చెప్తున్నా, నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటా. నీకు దమ్ముందా? నీకు దమ్ముందా ఇది ముడికి రావడానికి? నీకు దమ్ముందా ఈ ఒంగోలు గడ్డ రావడానికి? నీకు దమ్ముందా మా అందరినీ వచ్చి మా కళ్ళ కళ్ళు పెట్టి చూడడానికి? ఈ రోజు మనవాదం దిక్కు నువ్వు అడుగులేసుకుంటూ ఎవరైతే మమ్మల్ని గుడిలకు రానియలే, బడిలకు రానియలే, చదువుకోనియలే వాళ్ళ కాళ్ళు మొక్కమని చెప్పి ఈ రోజు నువ్వు బానిసత్వం
ప్రభుత్వం చేయమంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు మిత్రులారా. తరిమి కొడతామని చెప్పి ఈ సంవత్సరాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈరోజు మమ్మల్ని గుడిలకు రానియరు, ఓ రాష్ట్రపతిని చేస్తా అంటారు. కానీ ఆ రాష్ట్రపతిని ఓ ఒరిస్సాలోని పూరి టెంపుల్లకి అడుగు పెట్టనివ్వలేదు. ఈరోజు గిరిజన వాళ్ళని తీసుకొచ్చి మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన అంటారు. కానీ మీ పార్లమెంట్ భవనానికి ఓ శంకుస్థాపనకు కూడా ఓ గిరిజనరాలు కాబట్టి ఆమెని పిలువరు. ఈరోజు అటువంటి పార్టీ ఏ పార్టీ అయితే ఈరోజు మాదిగలు నావోలని దగ్గర తీసుకుంటారో, మీరు నిజంగా మీకు మా మాదిగల మీద ప్రేమ ఉంటే రండి, మమ్మల్ని హత్తుకోండి, మేము మీకు బానిసలం అవుతాం. కానీ మీరు నక్క మీద పులి చర్మం వేసుకొని మమ్మల్ని మింగుదామని ప్రయత్నం చేస్తే ఆ చర్మం బిగేసి నక్కను తులల్లగా తరిమి కొడతామని చెప్పి సమాధానం వేస్తున్నారు. ఇక మోసపోం. మా వాళ్ళు కూడా చదువుకుంటారు, మా వాళ్ళు కూడా విద్యావంతులు అయ్యారు. చిన్న తమ్ముణ్ణి, మా మాదిగలందరికీ చిన్న తమ్ముణ్ణి వచ్చి నిల్చుంటా, మా వాళ్ళకి ఏమన్నా అయితే ఊరుకునే ప్రసక్తే లేదు. బెత్తం పట్టుకొని నిల్చుంటా, తరిమి కొడతా అని చెప్పి కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం మిత్రులారా. బ్రహ్మన్న, నీ ఉద్యమం అయిపోయింది అనుకుంటున్నావు. లేదు బ్రహ్మన్న, ఉద్యమం ఈ రోజు మొదలైంది. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రాంతాలలో ఎక్కడెక్కడైతే ప్రభుత్వంలో ఉందో అక్కడ నా మాదిగ జాతి కులస్తులకు తప్పకుండా వర్గీకరణ జరిగేదాకా పోరాటం మొదలు కావాలి. చదువుకోనని కాదు, ఇంగ్లీష్ లో మాట్లాడతా, హిందీలో మాట్లాడతా, ఏ భాషలైనా ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గా పోరాడతా. దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రీతం గారిని అడ్డుకొని చూపెట్టండి అని చెప్పి ఈ సభ ద్వారా నేను సవాల్ విసురుతున్నా మిత్రులారా. నా ఈదుమూడి గ్రామంలో ఎవరైతే అమరులైనరో ఆ కుటుంబాలకి కన్నీరుతో నేను జోహారు చెప్తున్నా. జోహారు చెప్పడానికి కూడా నోరు రాని వాళ్ళని ఆ నాలుక కోసి తెగిపడేసినా కూడా తప్పులేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా మిత్రులారా. దయచేసి అంబేద్కర్ వాదమా మనువాదమా అనే దాని మీద మీరందరూ ఈ రోజు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అంబేద్కర్ వాదం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా బోధిద్దాం, సమీకరిద్దాం, పోరాడదాం, పోరాడి మన హక్కులు గెలుచుకుందాం. మనువాదం దిక్కుంటే ఇక మన బతుకులు బుగ్గిపాలయ్యంటే మిత్రులారా. మన తరం అయిపోయింది. ఈ రోజు ప్రతి ఒక్క దగ్గర ప్రైవేట్ యూనివర్సిటీ అయిపోయింది. ఏ ప్రైవేట్ యూనివర్సిటీలలో కూడా నీ బిడ్డకు కానీ నా బిడ్డకు కానీ రిజర్వేషన్లు లేవు. తప్పకుండా ప్రైవేట్ యూనివర్సిటీలలో, ప్రైవేట్ కాలేజీలలో నా దళితులకు ఓటా ఉండాలి. దాని మీద మన పోరాటం ఈ రోజు నుంచి మొదలు పెట్టాలి మిత్రులారా. అది నారాయణ కాలేజా, శ్రీ చైతన్య కాలేజా, లేకపోతే ఏ యూనివర్సిటీనా, ప్రతి ఒక్క దాంట్లో నా దళితులకు వాటా ఉండాలి. ఆ వాటా మీద మనం పోరాడతాం. బిచ్చం అడగట్లే, మా వాటా మేము అడుగుతున్నాం. మీది ఏమి ఎత్తుకపోవట్లే, మా వాటా మేము అడుగుతున్నాం. మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కును అడుగుతున్నాం. హక్కు ఇస్తారా, లాగుకోవాలా, ఈ సభ ద్వారా తేల్చుకుందాం మిత్రులారా. మనువాదమా, అంబేద్కర్ వాదమా, దాని మీద మీరు సిద్ధమై ఉండండి మిత్రులారా. ఎక్కడికంటే అక్కడికి వస్తా, అర్ధరాత్రైనా స్పందిస్తా, మీ తమ్ముడి లెక్క నిల్చుంటా. ఎవడన్నా అడ్డం వస్తే తొక్కుకుంటా అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా మిత్రులారా. భయపడే తిరిగి పందరం కాదు, పంచా కొట్టే పులులం అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తూ మరొకసారి ఒంగోలు పట్టణంలో వచ్చినప్పటి నుంచి నాకు ప్రేమను చూపించి ఆదరించి నా మీద పూలు జల్లి నా గురించి ఇంతసేపు వెయిట్ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్న మిత్రులారా. జై భీమ్. మిత్రులారా, రామ్ నరసన్న బ్రహ్మన్న ఒక పిలుపు ఇవ్వగానే నువ్వు రావాలి అని చెప్పేసి అనగానే వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పరిష్కరించే దిశగా ముందు వరుసలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో వర్గీకరణ అంశాన్ని పరిష్కరించడం కోసం ప్రయత్నించడం
30 సంవత్సరాల మాదిగల ఆశ ఆకాంక్షను గుర్తెరిగి సుదీర్ఘ పోరాట లక్ష్యమైనటువంటి సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపి చిత్తశుద్ధిని చాటుకున్నటువంటి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమ పురిటిగడ్డ ఈదుముడి గ్రామంలో అమరులకు నివాళులర్పించి అమరులకు మాదిగల ఆత్మగౌరవ చిహ్నానికి నివాళులర్పించి జెండా ఆవిష్కరణ చేసుకొని సోదరులు కృపాకర్ గారు కొంతమంది నాయకుల్ని ఈదుముడి గ్రామానికి ఆహ్వానించాం, ఇక్కడ ఆస్తి హక్కు పత్రాలను పంచుకుందామని చెప్పని చెబుతూ నిర్వహించిన కార్యక్రమంలో కూడా పాల్గొని మరలా మనం తలపెట్టినటువంటి మాదిగ మహామేళ కార్యక్రమానికి విచ్చేసి మీతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులు, ముఖ్య అతిథులు, గౌరవనీయులు అన్న నేను ఇందాక చెప్పాను, అది మాటల తూట. సమస్యను చూసి భయపడే గుండె కాదు, సమస్యలకు ఎదురెళ్ళే మొండి. ఆ మొండికి ఎదురీదటం, ప్రశ్నించడం, నిలదీయడమే తెలుసు. అందుకే న్యాయం ఎక్కడుందో అక్కడ ప్రీతమన్న ఉంటాడు, ధర్మం ఎక్కడుందో అక్కడ ప్రీతమన్న ఉంటాడు. ఆ న్యాయం, ధర్మం, నిజం మన వైపు ఉంది కనుకనే మన దగ్గర ప్రీతమన్న ఉన్నాడు, ముఖ్య అతిథిగా హాజరయ్యాడు అన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సభాధ్యక్షులు శాలెం రాజు గారు, మేరక్క, వేదిక మీద ఉండబడినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం మొత్తానికి, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులకు, గ్రామ పెద్దలకు, అదేవిధంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి, వాస్తవానికైతే నేను ధనవంతుడి కాదు, నేను పేదోడు. ఆ పేదోడుగా ఉండబడిన నేను మీరిచ్చే 500తోనో 1000 రూపాయలతోనో నా జీవనం గడిపేవాడు. కానీ మాదిగ మహామేళ జరుగుతుందని ఈ రోజు ఉండబడిన రాజకీయాలు చూసుకుంటే డబ్బులిచ్చి, మందు ఇచ్చి, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి, వాహనాలు పెడితేనే జనం వచ్చి కార్యక్రమాలను జయప్రదం చేయడం, అది కూడా 1 గంట అరగంట ఉండి ఆ కార్యక్రమాలను విజయవంతం చేసుకుని పోతున్నటువంటి రోజుల్లో తోటోళ్ళు కూడా ఈరోజు డబ్బులు పెట్టుబడిగా పెట్టుకొని కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం ఉంటే, కానీ ఈ పేదోడ పిలుపుని అందుకొని రూపాయి డబ్బులు ఇకపోయినా మీ సొంత డబ్బులు పెట్టుకొని, మీ వాహనాలు మీరే పెట్టుకొని, మీ ఖర్చులు మీరే పెట్టుకొని, మీ బువ్వ మీరే తిని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి నా అన్నలు, తమ్ములు, అక్కలు, చెల్లెలు అందరికీ మనస్ఫూర్తిగా సామాజిక ఉద్యమ నమస్కారాలు తలవంచి చేస్తున్నాను. నేను కూడా ఎక్కువసేపు మాట్లాడను, 9:50, 9:30 మా వాడు అంజి అమ్మ 2 మాటలు మాట్లాడతానని చెప్పిన వాడు ఉపన్యాసం మొదలుపెట్టాడు గంట. నేనేదో 2 మాటలు ఏదో లిట్ క్యాప్ దాని మీద మాట్లాడతాను రా అన్నాడు. మరి లిట్ క్యాప్ మీద మాట్లాడతాడు కదా అన్నని వాడికి తిరిగి వాడు కొత్తపల్లి వెల్సిన దగ్గరికి వెళ్ళాడు. ఇక మా సబ్జెక్ట్ తేవాలంటే 2-3 గంటలు పడుతుంది. వాడిని కోపపడితేనేమో నన్ను పిలవలేదు, నా మీద కోపపడుతున్నావా అంటున్నాడు. సరే, ఒక అంశం. కానీ నేను కూడా మీరు అటువైపు పోకుండా సూటిగా మీ దగ్గరికి వస్తా. ప్రీతమన్న ఎట్టయితే బుల్లెట్ కొట్టినట్టు బుల్లెట్ పాయింట్లు వేసాడో, నేను కూడా మీ దగ్గరికి బుల్లెట్ పాయింట్తోనే వస్తున్నా. నేను ఒక మాట అడుగుతా, నిజం చెప్పండి. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎక్కడ పుట్టింది? పెద్దగా చెప్పండి. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎక్కడ పుట్టింది? ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎక్కడ పుట్టింది? ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎక్కడ పుట్టింది? ఆ ఈదుమూడి ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టిన మాట చారిత్రక సత్యమైతే ఆ నిజాన్ని ఎందుకు మరుగున పడేసి ఆ నిజాన్ని ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్తున్నా, నేను మీకు చాలాసార్లు చెప్పా, 2023 జూలై 7న 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదిగల జనజాగృతి పేరు మీద మనం విజయవాడలో సభ నిర్వహించుకున్నాం. ఆ సభలో వేదిక మీద చెప్పా, నేను చెప్పేది నిజమనుకుంటే, నేను మాట్లాడేది వాస్తవం అనుకుంటే, నేను చెప్పిన దానిలో నిజముందని మీ మనసుకు అనిపిస్తే నాతో అడుగులేయండి. లేదు, నేను చెప్పిన దానిలో అబద్ధం ఉంది, నువ్వు మాట్లాడే దానిలో నిజం లేదు, సత్యం లేదు, అన్ని అబద్ధాలే అని చెప్పని మీకు అనిపిస్తే నన్ను అక్కడే నిలదీయండి అని చెప్పి అక్కడే చెప్పాను. నేను నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక మాట అంటాను,
చరిత్రను ఎవడు వక్రీకరించకూడదు, చరిత్రను ఎవడు చిత్రీకరించకూడదు. చరిత్రను వక్రీకరించి చిత్రీకరించాలనుకుంటే వాడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. నేను చరిత్రహీనుడిగా మిగిలిపోవడానికి సిద్ధంగా లేను. నేను చరిత్రకారుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక సామాజిక ఉద్యమకారుడిగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఎంఆర్పిఎస్ ఉద్యమం నా గడ్డ మీద పుట్టిన సందర్భంలో నేను చాలాసార్లు చెప్పాను, నా ఇంటిలో మా అమ్మ పచ్చడి చేస్తే, గోంగూర పచ్చడి చేస్తే, ఆయన ఎక్కడి నుంచో వస్తే, మా విజయ్ కుమార్ అన్న దగ్గరకు వస్తే, మా విజయ్ కుమార్ అన్న లేకపోతే నా దగ్గరకు వస్తే, మా ఇంట్లో నా తమ్ముడు పచ్చడేసి అన్నం పెడితే అది తిన్న తర్వాత నాకన్నా పెద్దోళ్ళని, నాకన్నా చిన్నోళ్ళని 20 మందిని కోడేసుకొని పరిచయం చేసి అదే రోజు గ్రామ కమిటీ వేసి అదే రోజు రాసకన్నర్ అని చెప్పిన ప్రకటన చేస్తే ఈదుముడి గడ్డ మీద నేను చెప్తున్నా, మరి దమ్ముంటే ధైర్యం ఉంటే 20 ఏళ్ళు వయసు నిండని వయసులో, 20 ఏళ్ళు కూడా నిండని వయసులో నీ ప్రాంతం ఏదో, నీ ఊరేదో, నువ్వు మాదిగా కాదో కూడా తెలియకపోయినా నేను మాదిగా అని చెప్పుకొని నా గడ్డ మీదకి వస్తే 20 ఏళ్ళు నిండని వయసులో విశాల దృక్పథంతో పరిణితి చెందినటువంటి దళిత ఉద్యమ నేపథ్యం ఉండబడినటువంటి ఒక ఉద్యమకారులుగా నిన్ను స్వాగతించి, ఆదరించి, అభిమానించి, అన్నం పెట్టి నిన్ను రాసకన్నెరుగా రాళ్లు కొట్టుకుని నిన్ను రాసకన్నెరుగా చేస్తే ఈ రోజు ఆ రాసకన్నెరు చేసినటువంటి గడ్డ ఓ కుగ్రామమా, ఓ కుగ్రామమా, కుగ్రామం కాదు. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకుంటే అది తమిళనాడు, కర్ణాటక అనుకుంటే భారతదేశంలో ఎక్కడ మాదిగున్నా ఆ మాదిగోడు నేను ఈ రోజు ధైర్యంగా మాదిగా అని చెప్పుకుంటున్నటువంటి ఆ శబ్దాన్ని ఇచ్చినటువంటి గడ్డ అది ఎంఆర్పిఎస్ ఉద్యమ గడ్డ. ఇది కూడా అన్న విషయం కూడా మీరు మర్చిపోద్దని కోరుతున్నాం. ఇది వాస్తవమా కాదా? రైట్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎంఆర్పిఎస్ పుట్టింది ఎక్కడో పుట్టింది, కుగ్రామంలో. నేను మా అమ్మకు పుట్టా. మా అమ్మ పేరు సంపతమ్మ, మా అయ్య పేరు యేసు, మా తాత పేరు బ్రహ్మయ్య, వాళ్ళ నాన్న పేరు రంగయ్య. నేను మా అమ్మకు పుట్టా. ఓకే, రాముడు కూడా అమ్మకే పుట్టాడు, కృష్ణుడు కూడా అమ్మకే పుట్టాడు, జీసస్ క్రైస్ట్ కూడా అమ్మకే పుట్టాడు. అమ్మ లేకుండా మా రామనరసన్ అన్నట్టు అమ్మ లేకుండా మనిషి పుట్టుకే లేదు. మరి మేము పుట్టింది నేను మా అమ్మకని నేను చెప్తున్నా. మరి రాముడు పుట్టింది వాళ్ళ అమ్మగారి కౌశల్యనో, సుమిత్రనో, కైకనో చెప్తున్నారు. కృష్ణుడు యశోదమ్మకు పుట్టాడని చెప్పి సాక్ష్యం ఉంది. మరి ఇక్కడ పుట్టినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎక్కడ పుట్టింది అంటే నీ తల్లి పేరు చెప్పుకునే ధైర్యం లేక అది కుగ్రామం చెప్తున్నటువంటి వాడు. అంటే 20 ఏళ్ల వయసు నిండినటువంటి మేము ప్రజాస్వామ్య దృక్పథం వ్యవహరిస్తే 60 ఏళ్ళు నిండినటువంటి నువ్వు చరిత్రను ఎందుకు వక్రీకరించాలని చూస్తున్నావు? మీరు ప్రజలు నిజంగా గమనించాల్సిందిగా కోరుతున్నాం. అయితే నేను చెప్తున్నా, ఒక పేదోడు చెప్పే నిజం కన్నా, ఒక పేదోడు చెప్పే నిజం కన్నా ఒక ధనవంతుడు చెప్పే అబద్ధానికే విలువ ఎక్కువ ఈ సమాజంలో. ఓ పేదోడు చెప్పే నిజం కన్నా ఓ ధనవంతుడు చెప్పే అబద్ధానికే విలువ ఎక్కువ. నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది. నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది. కానీ నిజమనేది చెదలు పట్టదు. నిజమనేది నివురుగప్పిన నిప్పులాంటిది, నివురుగప్పిన నిప్పు లాంటిది. అబద్ధం తాత్కాలిక రాజ్యం వెళ్ళినా ధనవంతుడు తాత్కాలికంగా అబద్ధం చెప్పే ప్రయత్నం, నెరవేర్చుకునే ప్రయత్నం, నిజమని చెప్పించే ప్రయత్నం చేసినా నిజమనేది నివురుగప్పిన నిప్పులాగా ఉంటుంది. ఆ నివురుగప్పిన నిప్పుకి చెదులు పట్టదు. ఆ నివురుగప్పిన నిప్పుడు ఏదో ఒక రోజు ఆ అబద్ధాన్ని దహించక మానదన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని కోరుతున్నాం. మనం నిజం. ఈదుమూడులో ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టడం నిజం. అక్కడ నుంచి రావడం నిజం. ఈదుమూడు తర్వాత జూలై 7 కారంచేడు మృతవీల సంస్మరణ సభలో మా మీద దాడి జరిగిన మాట నిజం. ఆగస్టు 25 ఒంగోలులో మీటింగ్ జరిగిన మాట నిజం. సెప్టెంబర్ 28 కొందుకూరులో జరిగిన మాట నిజం. అన్ని జిల్లాలు చూసుకొని హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ లో ఆత్మగౌరవ సభ పెట్టుకొని కమిషన్ వేయించుకొని కమిషన్ నివేదిక అమలు చేయాలని పాదయాత్ర చేసి 20 మంది యువకులతో ఏర్పడినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని 20 లక్షల మందిని హైదరాబాద్ తరలించేదాకా ఇల్లు వాకిలి భార్య బిడ్డలు అనేది లేకుండా తల్లిదండ్రులు పట్టును కూడా పడకుండా మేము ఉద్యమంలో నిర్వహించాం. అది నిజమన్న విషయం మీరు మర్చిపోద్దని కోరుతున్నాం. నేను చెప్పట్లా, ఒక ఇంటర్వ్యూలో తనే చెప్తాడు, దళిత ఉద్యమానికి కేంద్రం ఈదుమూడి. నేను అక్కడికి వెళ్ళా, వాళ్ళతో మాట్లాడా. ఆ రోజు కమిటీ వేశారు, వేరే కమిటీ లేదు, నన్ను రాసకన్నర చేశారు అని చెప్పని. నేను ఈ రోజు నీకు దమ్ముంటే, ఈ రోజు ధైర్యం ఉంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎక్కడ పుట్టిందో చెప్పాలి. నేను అడుగుతున్నా, ఒకవేళ ఆ రోజు కూడా చెప్పా, బ్రహ్మయ్య తప్పు చేస్తే బ్రహ్మయ్యకి శిక్ష అయింది, నేను తప్పు చేస్తే నాకు శిక్ష అయింది. మా అమ్మకి ఎందుకు వేస్తారు శిక్ష? తప్పు చేసింది నేను, నాకు శిక్ష అయింది. కానీ నా తల్లికి ఎందుకు వేస్తారు శిక్ష?
ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టినటువంటి పురిటిగడ్డ ఉద్యమానికి తల్లి లాంటిదైతే బ్రహ్మయ్య తప్పు చేస్తే బ్రహ్మయ్యకి శిక్ష చేయాలి, కానీ ఊరి లాంటి తల్లి లాంటి ఊరికి ఎందుకు శిక్ష చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టిన గడ్డ మీద పుట్టిన బిడ్డలంగా ఆ ఉద్యమాన్ని నిలబెట్టుకునే దగ్గర, కాపాడుకునే దగ్గర మా వంతు ప్రయత్నం మేము చేసుకుంటూ పోతున్నాం. సరే, ఎంఆర్పిఎస్ మొదలైంది. ఆ రోజు ఎంఆర్పిఎస్ ఎందుకు మొదలైంది? ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడీగా వర్గీకరించాలని మొదలైంది. సరే, ఎస్సీ రిజర్వేషన్ ఏబిసిడీగా వర్గీకరించడం కోసం మొదలైన ఉద్యమం ఎవరి స్ఫూర్తితో మొదలైంది? ఎంఆర్పిఎస్ ఎవరి స్ఫూర్తితో మొదలైంది? బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మొదలైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మొదలైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? నేను రాజ్యాంగంలో పొందుపరచబడ్డ రిజర్వేషన్లు అన్ని కులాలకు సమానంగా అందినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరిగినట్టు చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. మరి రిజర్వేషన్ అన్ని కులాలకు అందలేదు కనుకనే ఇందాక ప్రీతమన్ అన్నట్టు 70 ఏళ్లుగా రిజర్వేషన్లు మొత్తం కూడా ఒకరిలో ఇద్దరు అనుభవించుకుంటూ పోతున్నారు కనుకనే వాటన్నిటిని అన్ని కులాలకు సమానంగా అందాలని చెప్పని మాది రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. ఆ ఏర్పడినప్పుడు మనకు స్ఫూర్తి ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన మనకేం చెప్పాడు? బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పని ఆయన ఇచ్చిన స్లోగన్. మరి ఆ బోధించు, సమీకరించు, పోరాడు అనే స్లోగన్ తీసుకోబడిన మనం ఏం చేసాం? బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పినటువంటి నినాదాన్ని మనం ఏం చేసాం? గ్రామాలకు వెళ్ళాం, బోధించాం, సమీకరించాం, పోరాడాం. ఈ రోజు హక్కుల్ని సాధించుకున్నాం. హక్కులు సాధించుకున్నామని చెప్తున్నాం కదా, హక్కులు సాధించుకున్నాం. మరి ఈ 20 ఏళ్లలో 30 ఏళ్లలో చేసినటువంటి పోరాటంలో మనకు వచ్చింది ఏంటి అంటే, ఆ రోజు బోధించు, సమీకరించు, పోరాడ నినాదం ఎట్టుందో మాదిగ దండోరా కూడా ఒక నిర్ణయం తీసుకుంది, ఒక నినాదం పెట్టుకుంది. ఆ నినాదం ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం. ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం. సరే, ఓకే, 30 ఏళ్ల పోరాటం, హక్కులు వచ్చినాయి. ఆత్మగౌరవం వచ్చింది, హక్కులు వచ్చినాయి. ఆత్మగౌరవం వచ్చిందంటానికి నిదర్శనం ఏంటి? 25 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటూ మాదిగలకు ఆత్మగౌరవం వచ్చింది. ఆత్మగౌరవ చిహ్నాన్ని ఎంఆర్పిఎస్ ఉద్యమం పురిటిగడ్డ ఈదుమూడిలో పెడదామని చెప్పని ఆత్మగౌరవ చిహ్నాన్ని ఈదుమూడిలో ఏర్పాటు చేసుకున్నామా లేదా? ఏర్పాటు చేసుకున్నాం. దానికి కిషన్ రెడ్డి వచ్చాడు. దాన్ని ప్రారంభించే దగ్గర కూడా ఆ రోజు వేదిక జరిగింది. ఆ వేదిక మీద కూడా మనం ఇక్కడి నుంచి ఉండరు అందరూ పాల్గొన్నారు. అంటే ఆత్మగౌరవం వచ్చిందని చెప్పని సోపాన్ని నిర్వహించుకున్నాం ఈదుమూడి గడ్డ మీద. సరే, ఈ రోజు మరి హక్కులు వచ్చినాయి. ఈరోజు హక్కులు వచ్చినాయి కదా. హక్కులు ఎట్టొచ్చినాయి మనం అనుకుంటే వాస్తవానికి 94లో ఉద్యమం మొదలైంది. 94లో ఉద్యమం మొదలైన తర్వాత 97కే అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 68-69 జీవో చేశాడు. ఆ 68-69 జీవోని సవాలు చేస్తూ మానల హైకోర్టుకి వెళ్తారు. హైకోర్టులో ఆ జీవోని కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్తారు. డివిజన్ బెంచ్కి వెళ్ళడంతో పాటు ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం జరిపాలని చెప్పి ఆలోచనతో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ కి రాష్ట్రపతి ఆమోదంతో దాదాపు 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆ 2004 వరకు వర్గీకరణ అమలు జరుగుతున్న సందర్భంలో మాదిగలు ఎంతో కొంత అభివృద్ధి చెంది ముందుకెళ్తున్న సందర్భంలో వాళ్ళు దాన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు. సుప్రీంకోర్టు 2004 నవంబర్ 5న ఒక తీర్పిస్తుంది. ఏమని? భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలని అధికారము రాష్ట్రాలకు లేదు. దాన్ని పార్లమెంటులో చట్టం చేయాలి అని చెప్పి ఒక తీర్పిస్తుంది. ఆ తీర్పిచ్చిన మాట వాస్తవమే కదా. మరి 2004లో తీర్పిస్తే 2004 నుంచి 2024 దాకా మనం చేసిన పోరాటం ఏంది? 2004 నుంచి 2024 దాకా మనం చేసిన పోరాటం ఏంది? పార్లమెంటులో చట్టం చేయమని. పార్లమెంటులో చట్టం చేయమని కదా మనం పోరాటం చేసింది. ఆ పార్లమెంటులో చట్టం చేయమని చేసిన పోరాటంలో సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగలు గాంధీ భవన్ ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నబడిన సమయంలో గాంధీ భవన్ ఘటనలో తగలబడి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరున్నారు? మన 3 బిడ్డలు ఆనాడు చనిపోవడం జరిగింది. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు స్పందించి ఏం చేశాడు? ఇందాకన్నా చెప్పాడు, అరే మాదిగలు కోరుతున్న డిమాండ్ న్యాయబద్ధమైంది కనుక ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పని ప్రీతమ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేశాడు. అఖిలపక్ష కమిటీ వేశాడు. అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి పంపించాడు. ఉషామేర కమిషన్ వేయించాడు. కమిషన్ నివేదికని సంవత్సరం పాటు తిరగముందే మళ్ళీ పార్లమెంట్కి ఇచ్చి వర్గీకరణ చేయండి, మాకు అభ్యంతరం లేదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అంటే సమస్య ఎక్కడ ఉంది? పార్లమెంటులో చట్టం కావాలని ఆ రోజు జరిగింది. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు పోయారు. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళా రాష్ట్రాలు విడిపోయినాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ కేసీఆర్, ఇక్కడ చంద్రబాబు నాయుడు, మళ్ళా జగన్ గారు, మళ్ళా అక్కడ రేవంత్ అన్న వచ్చాడు. ఈ 20 సంవత్సరాలు నడిచింది. ఈ 20 సంవత్సరాల పోరాటం మనం చేసింది ఏమని మీరు చెప్పండి? 20 సంవత్సరాలు మనం చేసిన పోరాటం ఏమని? పార్లమెంటులో
చట్టం చేయమని. మరి ఆ పార్లమెంటులో చట్టం చేయమని చేసిన పోరాటము పార్లమెంట్లో చట్టమైందా? ఈరోజు పార్లమెంట్లో చట్టమైందా? కాలేదు. మరి భారతీయ జనతా పార్టీకి ఎందుకు సపోర్ట్ చేశాము? భారతీయ జనతా పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాము? 100 రోజుల్లో మేము వర్గీకరణ చేస్తామని చెప్పని భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చింది. మాట తప్పదు, భారతీయ జనతా పార్టీ వర్గీకరణ చేస్తుందని చెప్పని పార్లమెంటులో చట్టం చేస్తే దాని పేరు మీద పార్లమెంట్లో మనం వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి బీజేపీ పార్లమెంట్లో చట్టం చేసిందా? చట్టం చేసే ప్రక్రియ చేయలేదు. మరి ఏం చేసింది? మాదిగలని 100 రోజుల వర్గీకరణ చేస్తామని చెప్పని మభ్యపెట్టి మోసం చేసింది. మరి మనకి మీకు అనవచ్చు, మరి వర్గీకరణ ఎట్టయిందన్నా అని మీకు ఆలోచన రావచ్చు. మరి భారతీయ జనతా పార్టీ మనల్ని మోసం చేస్తే మరి వర్గీకరణ ఎట్టయిందన్నా అని. వర్గీకరణ పార్లమెంటులో చట్టం కాల. వర్గీకరణకు పార్లమెంటులో చట్టం కాల. వర్గీకరణ ఎట్టయింది అంటే 2004 నవంబర్ 5న మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పిటిషన్ రద్దు అయిన తర్వాత సుప్రీంకోర్టులో మనకన్నా ముందే అమలవుతున్న పంజాబ్ రాష్ట్రంలో వర్గీకరణ, అక్కడ వర్గీకరణ వ్యతిరేకులు దాన్ని రద్దు చేయించే ప్రయత్నం చేశారు. వర్గీకరణ వ్యతిరేకులు రద్దు చేయించడంతో వర్గీకరణకు అనుకూలంగా ఉండబడిన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి వెళ్తాది. హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తాది. సుప్రీంకోర్టులో దాదాపు 2011 నుంచి 2024 దాకా దాదాపు దశాబ్దాల కాలం పాటు న్యాయ పోరాటం ఎవరు చేశారయ్యా అంటే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్న విషయాన్ని కూడా మీరు మర్చిపోద్దని కోరుతా ఉన్నాం. ఇది వాస్తవమా కాదా? పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ దానికోసం అంటే పోరాటం చేసింది, న్యాయ పోరాటం. మరి మనం ఏమన్నా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామా? నేను 2023 వరకు అక్కడే ఉన్నాను కదా, ఓ అన్నదమ్ముల కన్నా ఎక్కువగా ఉన్నాను కదా, ఓ ఆప్తమిత్రుల కన్నా ఎక్కువ ఉన్నాను కదా. ఆ ఉండబడిన సందర్భంలో అన్న 2020 ఆగస్టు 27వ తారీఖున అరుణ్ మిశ్రా గారి ఆర్డర్ వచ్చింది. వర్గీకరణ సమస్య చచ్చిపోయింది అనుకున్నాం. రాజశేఖర రెడ్డి ఉండగా బతికుందనుకున్న ఆలోచన వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం బతికించే ప్రయత్నం చేసింది. కానీ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత అక్కడ కేసీఆర్ పట్టించుకోవడంలా, ఇక్కడ చంద్రబాబు పట్టించుకోవడంలా వర్గీకరణ సమస్య దాదాపు ముగిసిపోతుంది అనుకున్న సందర్భంలో 2020 ఆగస్టు 27వ తారీఖున అరుణ్ మిశ్రా గారి ధర్మాసనం ఒక ఆర్డర్ ఇచ్చింది. కనీసం ఇప్పుడన్నా సుప్రీంకోర్టులో మనం పిటిషన్ వేద్దామన్నా, కనీసం ఇప్పుడన్నా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేద్దామన్నా, కనీసం ఇప్పుడన్నా మనం ఒక అడుగు ముందుకేసి మనం కోర్టులో ఇంప్లీడ్ అవుదామంటే 2020 నుంచి 2023 వరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయలే ఎంఆర్వేస్. నేను అక్కడే ఉన్నాను కదా, రాష్ట్ర అధ్యక్షుడికి ఉన్నాను కదా. సుప్రీంకోర్టులో పిటిషన్ మనము వేయలేదు. మరి సుప్రీంకోర్టులో మనం పిటిషన్ వేయకపోయినా మరి వర్గీకరణ ఎలా జరిగిందంటే ఆ వర్గీకరణ జరగడానికి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన న్యాయ పోరాటం అన్న విషయం కూడా మీరు మర్చిపోవద్దని చెప్పని మరొకసారి గుర్తు చేస్తారు. దానికి అనుగుణంగా 2023 సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ పడుతుంది. ఆ పిటిషన్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పి వేస్తారు. అప్పుడు ఎన్వి రమణ ఉంటాడు. ఎన్వి రమణ గారు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం లేదు. ఇదే పిటిషన్ ఆల్రెడీ పంజాబ్ జరుగుతున్నాడు, పంజాబ్తో పాటు విచారిస్తామని చెప్పి దాని పక్కన పెట్టు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన దానిలో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన న్యాయ పోరాట ఫలితంగా అరుణ్ మిశ్రా గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఫలితంగా అరుణ్ మిశ్రా గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏమని ఇచ్చాడు ఆయన? 2004 నాటి తీర్పును పునఃసమీక్షించండి. ఒక బలవంతుడిని బలహీనుడిని ఒక చోట కూర్చోబెట్టి కంపులో పొలాలు పెడితే బలవంతుడు అధికంగా తినడానికి అవకాశం ఉంటుంది. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఉమ్మడిగా ఉన్నందువల్ల బలవంతుడే కూడా అనుభవిస్తున్నారు కనుక అది సామాజిక న్యాయానికి విరుద్ధం. కనుక సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది. ఆనాటి తీర్పును పునఃసమీక్షించండి. అయితే 2004లో రద్దు చేసినప్పుడు వాళ్ళు 5 జడ్జీలే, ఇప్పుడు మేము 5 జడ్జీలే కాబట్టి రద్దు చేసే అధికారం మాకు లేదు. కనుక ఈ రద్దు చేయాలనుకుంటే దీన్ని అమలు చేయాలనుకున్నప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలి. ఆ రాజ్యాంగ ధర్మాసనం 7 సభ్యులతోనా 9 మంది సభ్యులతోనా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసి ఆ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన తర్వాత ఈ అంశాన్ని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయండి అని చెప్పని అభిప్రాయపడింది. అభిప్రాయానికి అనుగుణంగా చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడటం, ఆ రాజ్యాంగ ధర్మాసనం ఈ 341 ఆర్టికల్ మీద భారత రాజ్యాంగంలో ఉండబడిన సమానత్వ హక్కుల మీద సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిజమే 341 ఆర్టికల్కి దీనికి సంబంధం లేదని చెప్పి నిర్ధారించుకున్నబడినటువంటి సుప్రీంకోర్టు రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉన్నప్పుడు పంచుకునే అధికారం కూడా రాష్ట్రాలకే ఉంది అని తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పు ఇచ్చిన మరుక్షణం ఈడ మనం గమనించాలి, సుప్రీంకోర్టులో మనం లాయర్ని పెట్టాల, సుప్రీంకోర్టులో మన పిటిషన్ లేదు, సుప్రీంకోర్టులో ఏది జరగకపోతున్నా కనీసం మనం లాంజ్లోకి వెళ్ళే అవకాశం లేకపోతున్నా అరే ఎంఆర్వేస్ ఉద్యమంలో పనిచేసేటువంటి పొట్టబొడితే అక్షరకు మొక్కరా అనేటువంటి నాయకులను కూడా నల్ల కొట్టులేసి ఢిల్లీలో లాయర్లు అని చెప్పని ఒక అబద్ధం మభ్యపెట్టే ప్రయత్నం కూడా అక్కడ. అయినా సంతోషం, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వచ్చి రాకముందే ప్రీతమన్ ఉన్నాడు, ఇందాక మన వాళ్ళు చెప్పాడు దామన్ ఉన్నాడు, దామన్న ప్రీతమన్న వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి అన్నతో మాట్లాడితే రేవంత్ రెడ్డి అన్న
ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరిస్తుంది, స్వాగతిస్తుంది. తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తామని చెప్పని మాట ఇవ్వడంతో పాటు కేబినెట్ కమిటీ వేయడం, కేబినెట్ సూచన మేరకు షమీమ్ అఖ్తర్ కమిషన్ వేయడం, షమీమ్ అఖ్తర్ కమిషన్ అభిప్రాయం మేరకు సుప్రీంకోర్టు ఒక మాట చెప్తాది. సుప్రీంకోర్టు ఏం చెప్తాదంటే, ఒక ఎంపారికల్ డేటా తీసుకొని, ఎస్సీల ఎంపారికల్ డేటా తీసుకొని ఆ డేటాకు అనుగుణంగా అత్యంత వెనుకబడిన కులాలను అభివృద్ధి చెందిన కులాలను 3 భాగాలుగా విభజిస్తూ వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందించండి అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే చెప్పిందో ఆ తీర్పుకు అనుగుణంగా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసి అక్కడ బుడగజంగాలకు మరింత అన్యాయం జరిగిందని, ఆ బుడగజంగాలకు మేలు జరగాలని చెప్పని వాళ్ళని తీసుకొచ్చి గ్రూప్ 1 లో పెట్టింది. 1,70,000 మందిని గ్రూప్ 1 లో పెట్టింది. ఆ తర్వాత మాదిగలు అక్కడ 32 లక్షలు, ఆ 32 లక్షలు ఉండబడిన మాదిగలకు 9% ఇచ్చింది మాదిగ ఉపకులాలకు. అదే విధంగా మాలలు మాట్లాడాల. అనంతపురంలో 14 సంవత్సరాలు నిండని బాలిక మీద 14 మంది కొన్ని రోజులుగా అమ్మాయి మీద అత్యాచారం చేస్తే మాట్లాడాల. అంటే ఇలా చెప్పుకుంటా పోతే కోకొల్లు ఉన్నాయి. కానీ మాట్లాడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఇదిగో చిలుకూరు బాలాజీ అనే బ్రాహ్మణుడు. ఆ చిలుకూరు బాలాజీ అనే బ్రాహ్మణుడి మీద దాడి జరిగితే అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అంటే ఈ దేశంలో క్రైస్తవుల మీద దాడులు జరిగితే మనం మాట్లాడటల్లా, అక్క చెల్లెల మీద అత్యాచారం జరిగితే మనం మాట్లాడటల్లా, దళిత సోదరుల మీద దాడులు జరిగితే మనం మాట్లాడటల్లా. దేని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే, బ్రాహ్మణ మీద దాడి జరిగితే మాట్లాడుతున్నాం, బ్రాహ్మణ పల్లెల మీద దాడి జరిగితే మాట్లాడుతున్నాం, బ్రాహ్మణులకి కొందరితో మాట్లాడుతున్నాం, బీజేపీ కొందరితో మాట్లాడుతున్నాం. బీజేపీ కోసమే మనము మాట్లాడుతున్నాం. దళితుల కోసము, క్రైస్తవుల కోసము, గిరిజనుల కోసము మనం మాట్లాడలేదు. మాట్లాడకపోయింది కాక ఈ రోజు మతపరంగా రిజర్వేషన్లు అని చెప్పని, మతం మారితే రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పని కోర్టులు చెప్తా ఉన్నాయి. మతం మారితే రిజర్వేషన్ రద్దు చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి మతపరంగా రిజర్వేషన్ ఇచ్చాడా, కులపరంగా రిజర్వేషన్ ఇచ్చాడా? బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి మతపరంగా రిజర్వేషన్ ఇచ్చాడా, కులపరంగా రిజర్వేషన్ ఇచ్చాడా? కులపరంగా రిజర్వేషన్ ఇచ్చాడు, నిమ్మ వర్గాలకు రిజర్వేషన్ ఇచ్చాడు. మరి కులపరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పిస్తే మతం మారితే రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. అయినా మనం మాట్లాడుతున్నామా? మతం మాట్లాడితే రిజర్వేషన్ రద్దు చేస్తాం. నీకే కదా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కు ఉంది కదా, మత స్వేచ్ఛ మనకుంది. అయినా మేము ఎందుకు మతాలు మారాం? మన మతం మాటని కారణం ఎవరు? మేము కాదు కదా, మీరే కారణం కదా. ఈ రోజు ఒక మాట, మనుధర్మశాస్త్రము బ్రహ్మముఖాన బ్రాహ్మణులు పుట్టారు, భుజాల నుండి క్షత్రియులు పుట్టారు, ఊరి నుండి వైశ్యులు పుట్టారు, పాదాల నుండి శూద్రులు పుట్టారని వర్ణ వ్యవస్థను 4 భాగాలుగా విభజించి పంచములుగా దళితులు చేసి మమ్మల్ని ఊరికి దూరనెట్టి, చదువుకుంటే 4 కోసి, చదువుకుంటే చెవులు శేషం పోసి, ఊరికి ముందు కట్టి, మొదటి కట్ట కట్టి ఊరికి దూరనెట్టేసింది ఈ మనుధర్మంగా ఒకసారి కూడా అవసరం వస్తా ఉన్నాం. మమ్మల్ని చదువుకు దూరం చేసింది ఎవరు? మమ్మల్ని ఊరికి దూరం చేసింది ఎవరు? మమ్మల్ని గురికి దూరం చేసింది ఎవరు? మమ్మల్ని బడికి దూరం చేసింది ఎవరు? మమ్మల్ని సమాజానికి దూరం చేసింది ఎవరు? మమ్మల్ని అస్పృశ్యులుగా, అంటరాని వాళ్ళుగా మమ్మల్ని దూరం చేసింది ఈ మనుధర్మం కాదా? ఈ సనాతన ధర్మం కాదా? మరి ఈ ధర్మం మమ్మల్ని మూతిక ముంత కట్టి, మొదటి తాట కట్టి మనకు పంచములు చేసింది కనుకనే మేము అటువైపు చూడాల్సి వచ్చింది. ఎందుకు చూసాం? వచ్చారు వాళ్ళు వ్యాపార పేరు మీద, అరే నీకు గుడి లేదా గుడి కడతామన్నారు, బడి చర్చి కట్టారు, అరే నీకు బడి లేదా బడి కడతామన్నారు, చదువు కట్టారు, అరే నీకు వైద్యం చేస్తామని హాస్పిటల్ కట్టారు, మాకు వైద్యం ఇచ్చారు. అంటే గుడి ఇచ్చి, బడి ఇచ్చి, వైద్యం ఇచ్చి, ఉంటానికి తిండి పెట్టి గూడు కట్టినటువంటి వాళ్ళని మమ్మల్ని ఆదరించినట్టు మేము అటువైపు పిలిచి, అదే నువ్వు గౌరవించుంటే, ఈ దేశంలో పుట్టిన హిందువులు మమ్మల్ని స్వాగతించుంటే మేము అటుకోవడానికి అవకాశమే లేదు. మమ్మల్ని పంపింది మీరు ఏ పేరు మీద అంటే, మనుధర్మం పేరు మీద, కులాల పేరు మీద, మతాల పేరు మీద అంటరాని వాళ్ళకి మమ్మల్ని దూరం నెట్టినటువంటి ఈ మనుధర్మం ఈరోజు మనం నిర్ణయించుకోవాలి. మూడవ సదస్సు, రాష్ట్ర 3వ సదస్సును ఒంగోలులో ఏర్పాటు చేసుకోవడం, ఈ సదస్సుతోటి వర్గీకరణ ముందే 2 సదస్సులు జరగడం, వర్గీకరణ తదనంతరం ఇది 3వ సదస్సుగా మనం జరుపుకోవడం జరుగుతుంది. వర్గీకరణ అంశంతో 30 సంవత్సరాలు మాదిగ జాతి ఏబిసిడి అని చెప్పేసి ఆ ఏబిసిడీల చుట్టే 30 సంవత్సరాలు తిరిగిన సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. ఈ 30 సంవత్సరాల్లో అన్నీ పోగొట్టుకున్నాం, ఏది సాధించలేకపోయినాం. చివరికి సుప్రీంకోర్టు దయతో ఏబిసిడి వర్గీకరణను సాధించుకోవడానికి అవకాశం వచ్చింది. అది ఈరోజు వర్గీకరణ అంశం అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి?
ఈరోజు ఏం జరుగుతుంది, మాదిగలు ఏ విధంగా ఏ పరిస్థితుల్లోకి నెట్టవేయబడుతున్నారో ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఈరోజు మాదిగ జాతి బిడ్డల మీద, యువకుల మీద, మేధావుల మీద ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నిజంగా ఒకసారి మన జాతిని గురించి ఆలోచిస్తే మనము నాయకత్వంలో ఏ విధంగా ఏ కోణంలో మన జాతిని తీసుకుపోతున్నారో ఒకసారి మనం క్షుణ్ణంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం స్టేజ్ మీదకి రాకముందు అన్న రామ్ నర్సయ్య అన్న ఒక పాట పాడాడు. పాటలోనే ఆయన ఆవేదనను చెప్పాడు. మనం మనువాదం వైపు పోతున్నామా, అంబేద్కర్ వాదం వైపు పోతున్నామా, మనం నిజంగా రాబోయే కాలంలో ఏ పరిస్థితులను ఎదుర్కొంటున్నామో ఆయన మాటల ద్వారా మనందరికీ చెప్పడం జరిగింది. నేను కూడా అదే అంటున్నాను. ఖచ్చితంగా మనం ఈరోజు ఆలోచించకపోతే, ఈరోజు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మన జాతి ప్రమాదంలో పడేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. టైం లేదు. అన్న మాట్లాడేది చాలా ఉన్నాయి. అన్న భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఒంగోలు కేంద్రంగా జరుగుతున్నటువంటి ఎంఆర్పిఎస్ ఆవిర్భావ 31వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి నా మాదిగ రక్త సంబంధికులందరికీ మనన్న గౌరవనీయులు ఉసిరిపాటి బ్రహ్మన్న మాదిగ గారి తరఫున మీ అందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు. అంటే సభ మీద ఉన్నటువంటి అన్ని పేర్లు చెప్పడం కంటే సభకు నమస్కారం అని చెప్పని ఒక మాటలో ముగించి మాట ఆయన కూడా ఆయనకే ఇస్తే ఒక గంటన్నరలో 9:30 కల్లా ఈ ప్రాంగణాన్ని విడిచి మనం పోవచ్చు. ఈరోజు నేను ఒకే ఒక విషయాన్ని మాట్లాడదలుచుకున్నా. ఈరోజు నిజంగా జూలై 7, 1994లో ఇదే జిల్లా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి నాగులపురపాడు మండలం ఈదుమూడి అనే గ్రామంలో 20 మంది యువకులతో ఏర్పడినటువంటి ఈ ఉద్యమం ఈరోజు భారతదేశంలోనే పార్టీలకు అతీతంగా ఏదన్నా కుల ఉద్యమం ఉందంటే అది దండోరా, అది ఈదుమూడిలో పుట్టిన దండోరా అని చెప్పని మొన్నటిదాకా మనం అనుకుంటా ఉన్నాం. ఈరోజు ఎవరన్నా ఎక్కడ పుట్టింది అని ఎంఆర్పిఎస్ అంటే చెప్పలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈదుమూడి పేరు చెప్పడానికి కూడా పలకలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు గ్రామాలలో ఇటువరకులాగా ఎంఆర్పిఎస్ అంటే అది పార్టీలకు అతీతంగా ఉండి అందరు కలిసి కట్టుగా పనిచేసుకునేవాళ్ళు. ఈరోజు విభజిస్తూ ఉన్నారు. వీళ్ళే మనల్ని పార్టీలు విభజించట్లా, తెలుగుదేశం విభజించట్లా, వైసీపీ పార్టీ విభజించట్లా. ఎంఆర్పిఎస్లో వెతికిన నాయకత్వమే ఇదిగో మాదిగోళ్ళు వైసీపీ మాదిగోళ్ళు అని, లేకపోతే తెలుగుదేశం మాదిగోళ్ళు అని ఈ విధంగా గ్రామాల్లో చిచ్చు పెడతా ఉన్నారు. కాబట్టి దీన్ని మనం పసిగట్టాలి. మనం 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ కోసం 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ దాకా గ్రామాల్లో మనం రెండో జెండా ఎగరవేస్తే అది ఎదుటోడికి సులభంగా ఉంటుంది, మన మీద దాడి చేయడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పి నేను ఎక్కడ కూడా నాకు తెలిసిన వాళ్ళగా ఫోన్ల ద్వారాగానే రప్పించుకుంటున్నాం. కానీ ఈరోజు గ్రామంలోకి వెళ్ళాల్సిందే. వాళ్ళే మనం రమ్మంటున్నారు కాబట్టి మనం కూడా పోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో మనం చెప్పాలి, మనం ఏం చేస్తున్నాం అనేది మనం కూడా చెప్పాలి. ఈరోజు మనం గెలిచాం. సుప్రీంకోర్టు తర్వాత ఏదైనా ఒక విజయం సాధించామంటే బ్రహ్మన్న నాయకత్వంలో పనిచేసినటువంటి 13 జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్కు ముందు ఎలక్షన్ తర్వాత కూడా జిల్లా యూనిట్ చేస్తానంటే కాదు, రాష్ట్ర యూనిట్ చేయాలని చెప్పని మనం రాష్ట్ర యూనిట్ సాధించుకున్నాం. రాష్ట్ర విధానంలో జరుగుతున్న రాష్ట్రం ఇదని చెప్పని దాన్ని కూడా మనం చేతికిచ్చుకోబోతా ఉన్నాం. అంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మరి ఇంకొక విషయం, ఇక్కడ పల్నాడు జిల్లా నుంచి మనకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో 4 అన్నదమ్ముళ్ళు, తల్లి తండ్రి, వాళ్ళందరూ కూడా ఒకే ప్రీతం బ్రదర్ గారు ఇక్కడికి విచ్చేసిండ్రు. ఈదుమూడి మాదిగ పెద్దలు, ఈదుమూడి ఎంఆర్పిఎస్ కమిటీ మరియు ఇక్కడ వేదిక మీద కుల పెద్దలు, కుల బాంధవులు, రక్త సంబంధికులంతా ఇక్కడ కూడి ఈ యొక్క సమావేశము, ఈ యొక్క పండగ వాతావరణంగా నేను దాదాపు ఈదుమూడి సభలో అటెండ్ అయి అక్కడి నుండి మా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులందరూ మేమందరం చూస్తూ ఉన్నాం. దాదాపు 4 గంటల నుండి 5 గంటల నుండి ఇక్కడ
బ్రహ్మయ్య గారి మీద పాటలు, కోలాటాలు. మరి ఇది ఊరు ఊరు ఈరోజు జూలై 7 తారీఖు అంటే ఊరు ఊరు పండుగ జరుపుకునే రోజు. పండుగ జరుపుకోవాలి. ఒక మాదిగలకు స్వతంత్రం వచ్చిన రోజు. ఆ పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకోవాలనో, ఆ పండుగని నిర్వీర్యం చేసే మనుషులు ఉన్నప్పుడు నిప్పులో నీళ్లు పోసి వాళ్ళే గెలిచినట్టు, ఒక్కలే ఏదో సాధించినట్టు, మిగతా వాళ్ళంతా ఏం చెయ్యలేని సన్నాసులు అన్నట్టు పక్కన పెట్టేస్తే, నీ తప్పులు, నువ్వు చేసిన తప్పులు, నీ తోవ, నీవు ఏదైతే ఆశించి ఈదుమూడి విజయ్ కుమార్ MRPS ను ప్రారంభించి మాదిగలకు రాజ్యాధికారం రావాలి, మాదిగలు స్వతంత్రంగా బ్రతకాలని చెప్పి పోరాటాన్ని మొదలు పెట్టిండో, ఆ పోరాటాన్ని నిర్వీర్యం చేసి ఒక్కలే గెలిచినట్టు, ఒక్కలతోటి ఒక రాజును గెలిపించుటో ఒరిగిన నరకంఠాలెన్నో అన్నట్టు ఇక్కడ నా తమ్ముడు చిన్నప్పటి నుండి బ్రహ్మయ్య ఎస్సీ వర్గీకరణ పోరాట ఉద్యమంలో ఆనాటి నుంచి నేటి దాకా నిరంతరం 30 ఏళ్ల పోరాటంలో మరి ఆయన ముందుండి ఈరోజు ఇంకా కొనసాగుతూ ఈరోజు ఈ విజయోత్సవ సభ జరుపుకుంటున్నాడు. ఆ సభలో, పండుగలో నేను కూడా పాల్గొనాలని, నా భర్త మేము ఇక్కడికి ప్రీతం గారు కూడా వస్తున్నారని మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఇక్కడ కూర్చున్నాము. ఈ యొక్క సంతోషాన్ని చూస్తుంటే ఇది ప్రతి పల్లెలో జరగాలి. నాకు బ్రహ్మయ్యను అక్కడ జగ్జీవనరావుకు దండేసి ఇక్కడికి వస్తుంటే ఆయనను ఎంత ఆప్యాయతగా యువత అత్తుకుంటున్నారో చూస్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. మనకు సినిమాలు చూస్తాం, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే వాళ్ళకు లైకులు, వేల లైకులు, లక్షల బిలియన్ల లైకులు కొడతాం. కానీ ఈరోజు నికాసైన నాయకుడు, నిబద్ధత కలిగి, జాతి పట్ల ప్రేమ కలిగి ఆయన ఈదుముడిలో మాట్లాడిన మాటలు నన్ను కదిలించాయి. గత సంవత్సరమే నన్ను రమ్మన్నాడు, నేనున్న పరిస్థితి రాలేకపోయాను. కానీ ఈరోజు ఆ సంతోషాన్ని పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు నాకు కన్నుల పడ్డాక ఈదుమూడి పుట్టిన ఊరికి వెళ్ళొచ్చాను. ఆ పుట్టిన ఊరి నుంచి, MRPS పుట్టిన ఊరి నుంచి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని తమ్ముని దగ్గరికి వచ్చాను. అన్నను నమ్మి పోరు చేస్తే, అన్న ఆగం చేస్తే తమ్ముడు ముందటికి చెయ్యిచ్చి నన్ను పట్టుకొని వేదిక మీదకి తీసుకొచ్చిండు. ఆ తమ్ముడికి నేను నిండుగా 2 రాష్ట్రాల అక్క చెల్లెల తరపున, మా మాదిగ మహిళా సమాఖ్య తరపున 70 లక్షల మంది ప్రజలలో 30 లక్షల మంది మాదిగ మహిళలు ఉంటే, ఆ 30 లక్షల మంది ఆకాశంలో సగం మా అరుంధతి ఆకాశంలో, మా బతుకులు అగాధంలోని ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మాదిగ మహిళా సమాఖ్యకి నేను వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలుగా నేటికి కూడా కొనసాగుతూ నా దక్కలి చిందు మాస్టి బైంద పాకి పగిడి వెళ్ళి అన్ని సబ్బడ్డ వర్గాల కులాల అక్క చెల్లెల మరి ఆశీర్వాదం బ్రహ్మన్నకి ఇస్తున్నాం. రేపటి తరం యువ నాయకుడికి నువ్వే. ఎందుకంటే ఈ జాతికి నీరసించిపోయింది, అలసిపోయింది. ఈ జాతిని ఎక్కడో మనువాదులకు అంటగడతా, ఎక్కడో దొరకా కాళ్ళ దగ్గర మనువాదుల మనల్ని ఎవడైతే నరికి ముక్కలు చేసిండో, మనల్ని ఎవడైతే వంచిండో, మనల్ని అంటరాని వారిగా, ముట్టరాని వారిగా మన అక్క చెల్లెలు చేర్చిండో, వాడి కాళ్ళు మొక్కుకుంటా నువ్వు బతుకుతున్నవే. వాడి కాళ్ళు కాదు, వాడి మా జాతికి ఆత్మగౌరవం తెస్తాం. మేము ఏ లక్ష్యం కోసమైతే ఈదుముడిలో MRPS ను మేము ప్రారంభించామో దానికి మళ్ళీ పురుడు పోస్తామని బ్రహ్మన్న ముందుకొచ్చాడు. మా అందరి ఆయుష్ పోసుకొని ఇంకా ముందడిగేసి ఇది ఒక ఆంధ్రప్రదేశ్లే కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కూడా కదిలించడానికి నువ్వు ఊరూరా తిరగాలి. అన్ని ఊర్లలో నీకు బ్రహ్మణత్వం పడతామని తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో వర్గీకరణ జరగాలని డప్పు కొట్టడానికి రాలేదని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంటే ఆయనను ఆత్మీయంగా కలయిక, ఈయన హీరో, సినిమాలలో హీరోలు చూసి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళు ఏదో మనం చేస్తే వాడు రాడు, మన కష్టాలుంటే ఏ హీరో చూడడు. కానీ జాతిని బతికిస్తూ, జాతి ఆత్మగౌరవాన్ని, జాతిని ఎవరికి తాకట్టు పెట్టకుండా నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేస్తున్న బ్రహ్మయ్య నాయకత్వాన్ని బలపడతాం మనమందరము. ఎందుకంటే విజయం సాధించుకున్నాం. అమరవీరుల సాక్షిగా, ఆత్మ బలిదానం చేసిన అన్నదమ్ముల చెల్లెళ్ళ సాక్షిగా. అయితే ఈ యొక్క విజయాన్ని ఎప్పటి వరకు మనం కూడా పులితోలి కప్పుకున్న గుంటనక్క వెనక తిరిగాం.
అందుకే 31 ఏళ్ళు పట్టిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత. ఆ గుంటనక్క ఖాతాలో వేసుకొని సంబరాలు చేస్తా ఉన్నాడు. ఏం సాధించారని ఊరూరా సంబరాలు చేస్తానని అర్థం కావట్లా. నువ్వు పోరాడింది చట్టం చేయాలి, పార్లమెంట్లో చట్టబద్ధత ద్వారానే మేము సాధిస్తామని చెప్పి అల్టిమేట్లు ఇచ్చి, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో ఇచ్చి నమ్మకంగా వారితో కుమ్మక్కయి అవ్వకుండా తన స్వలాభం చూసుకొని మన చేత నిజమైన ఉద్యమం చేపిస్తూ మన బలి చేసి తను అందరం ఎక్కాడు. ఒక జాతి ద్రోహిని త్వరగానే జనం తిట్టుకొడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉసిరిపాటి బ్రహ్మన్న నాయకత్వంలో ఈదుమూడి బిడ్డగా నేను కూడా ఆ గుంటనక్క చెప్పింది, నాకు వరంగల్ పుట్టిన ఊరైతే నాకు పునర్జన్మ ఇచ్చింది ఈదుమూడి అని. పథకం అందుకున్న తర్వాత కురుగ్రామం అయిపోయింది ఈదుమూడి. ఈ దేశంలో ఈ దేశానికి ఏదో సాధించి పెట్టినోళ్ళలాగా రాష్ట్రపతి ఇచ్చినటువంటి పథకాన్ని తీసుకొని అందరి దగ్గరికి నాకు ఈ పదవి వచ్చింది కాబట్టి నాకు ఎంతో కొంత ఇవ్వండి అని అడుక్కునే పద్ధతులు అందరి దగ్గరికి సందాలు వసూలు చేసుకున్నాడు. ఎవరన్నా గౌరవంగా నీకు పద్మశ్రీ వచ్చింది బాబు, నేను సన్మానం చేయాలని పిలుస్తారు. స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఇంకేదైనా కానీ తన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చెప్పుకొని 4 మాటలు చెప్పి సన్మానించుకుంటారు. కానీ ఇక్కడ ఎదురు వెళ్తా ఉంటాడు. ఆ గుంటనక్క త్వరలోనే చెక్ పెడతాం. ఇక్కడ ఎస్సీ కమిషన్ వర్గీకరణ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు శ్రీకాకుళం మొదలుకొని కడప వరకు కూడా ఉసిరిపాటి బ్రహ్మన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం జిల్లా యూనిట్ అన్నా, జిల్లా యూనిట్ వల్ల మాదిగా ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని ముందే గుర్తించి రాష్ట్ర యూనిట్గా చేయండి, అక్కడ పక్క రాష్ట్రాలను చూసుకోండి, వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఎవరి వాటా వాళ్ళకి వచ్చే విధంగా ఎక్కడా కూడా తేడా లేకుండా చేశారు, ఇక్కడ కూడా చేయమని మేము ఇక్కడ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కమిషన్ తర్వాత కలిసినప్పుడు కూడా అన్న నాయకత్వంలో మేము కలిసినప్పుడు బ్రహ్మయ్య నువ్వు చెప్పినటువంటి రాష్ట్ర యూనిటే ఈ ఎస్సీ వర్గీకరణకి కుదురుతుంది, లెక్క కరెక్ట్గా వస్తుంది, జిల్లా యూనిట్లు అయితే ప్రమాదం జరుగుతుంది, రకరకాలైనటువంటి చట్ట సమస్యలు వస్తాయని కూడా కమిషన్ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం సాధిస్తారని అక్కడ మాట్లాడుతున్నప్పటికీ కూడా మమ్మల్ని అన్ని చోట్ల కూడా మమ్మల్ని ఒక రాజకీయ పార్టీ పద్ధతుల్లాగా చూపించినప్పటికీ కూడా అవన్నీ ఛేదించుకొని రాష్ట్ర యూనిట్ వచ్చే విధంగా బ్రహ్మన్న నాయకత్వంలో మాదిగ ఉపకులాల కోసం చేశామన్న సంగతి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సమయం లేదు కనుక రేపు జరగబోయే మాది ఇక్కడ ఆర్డినెన్స్ ఉంది, ఆర్డినెన్స్ నుంచి చట్టం రూపంలో తీసుకురావడానికి మేము ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి కలుస్తాం. ఏదేమైనప్పటికీ ఇద్దరు ముఖ్యమంత్రులకు కృతజ్ఞత తెలుపుతూ వస్తున్న ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న ప్రీతమాలని వచ్చిపోయాను, సారీ. ఏదైనప్పటికీ అన్న ఇక్కడికి వచ్చి ప్రభుత్వం తరపున రావడం చాలా. గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి మా వెంకటరావు బృందం అందరూ కూడా దాసనాశ్వరరావు గారిని మనసనని మన ప్రీతమని బ్రహ్మణని సన్మానించుకోవడం మన బాధ్యత కాబట్టి గుంటూరు జిల్లాలో చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వేదిక మీదకి వచ్చి మన ప్రీతమన్న గారిని అదే నరసమ్మని
బ్రహ్మనాయక్ గారిని ఈ జిల్లాలో పుట్టినటువంటి మరి కాసరి నాగన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినం కోరుతూ దయచేసి నెట్టుకోవద్దండి. ఒక్కొక్కళ్ళు వచ్చి అన్నని స్వాగతంతో ముందు మన ప్రీతమన్న గారికి గుంటూరు జిల్లా నుంచి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి నా మాదిగ రక్త బంధువులు నాయకులందరూ కూడా ఇక్కడ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మాదిగ నాయకులందరూ కూడా ఈ యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రీతమన్న గారిని బ్రహ్మన్న గారిని శాలువాతో సత్కరించుకుంటానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి శైలి మీదకి ఎవరు రావద్దు ప్లీజ్. గుంటూరు జిల్లా వాళ్ళు వచ్చే ఉన్నారు, తర్వాత రావచ్చు ఉండేవాళ్ళు. మీరు దయచేసి స్టేజ్ దిగండి ప్లీజ్. అందరికీ అవకాశం ఉంటే అందరూ వచ్చి ఒకేసారి వస్తే కనుక ప్లీజ్ ఎక్కవాకండి. అదే అక్కడ ఎవరున్నారయ్యా? ఆగండి ఆగండి ఆగండి. దయచేసి స్టేజీ మీద తోసుకోవద్దు ప్లీజ్. దయచేసి ప్లీజ్ షావాలు వేసుకొని తినండి ప్లీజ్. దిగిన తర్వాత వంట రమ్మన్న కానీ ఎవరు రావద్దంట్లా. షీల్ అండి పడింది షీల్. దయచేసి తినండి అమ్మా, వాళ్ళు వచ్చిందో